చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. యూదా బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రం కూడా అల్పమైన దానివి కాదని లేఖనాలు చెప్తున్నాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా ఉంది: యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. నువ్వు అల్పమైన దానవు కాదు, నువ్వు తక్కువ కాదు. చూడండి, లేఖనాలు చెప్తున్నాయి నువ్వు తక్కువ కాదంటే నువ్వు తక్కువ కాదు. తన సొంత కుమారుడే నీ కోసం ఇస్తే నువ్వు ఎలా తక్కువ? ఈ లోకము డబ్బు బట్టి, ఉద్యోగం బట్టి తూకం వేస్తుంది. పరలోకం అలా తూకం వేయదు. విశ్వాసం బట్టి తూకం వేస్తుంది. ఎవరు నమ్ముతున్నావు దాన్ని బట్టి తూకం వేస్తుంది. ఈ లోకంలో అకౌంట్లో డబ్బులు ఎక్కువైతే ఘనత, డబ్బు శాలరీ ఎక్కువ వస్తే ఘనత లేదు. పరలోక రాజ్యంలో విశ్వాసానికి ఘనత, విశ్వాసం ప్రధానమైన. లేఖనాలు చెప్తున్నాయి యేసు ఈ భూమి మీదకి మరలా వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనునా, మరొకటి కాదు. యేసు నామమున ఈ లోకపు నేచర్, ఈ లోకపు తలంపు నీకు ఉండకుండా ఉండును గాక. నీ మనసు నిండా కూడా దైవికమైన తలంపుతో నింపబడుదువు గాక. మీరు ప్రత్యేకంగా నింపబడుదురు గాక. వారు వీరు అన్న మాటలు బట్టి, మీ శాలరీ బట్టో, మీ ఉద్యోగం బట్టో, మీ స్టేటస్ బట్టో, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన విషయాలు బట్టి మీరు ఎందుకు కృంగిపోతున్నారు? 2 చేపలు ఒక వ్యక్తికి ఉన్నాయని చెప్పి, తక్కువ ఉన్నాయని చెప్పి, అయ్యో ఇవి ఎవరికి పనికిరావే అని చెప్పి బాధపడాలా? లేకపోతే దేవుని తీసుకెళ్ళి ఆశీర్వదించగల దేవుడు నాకు తోడైనని చెప్పి విశ్వాసం ఉంచాలా? విశ్వాసము ప్రారంభంలో తక్కువగానే క్వాంటిటీ కనిపించొచ్చేమో. విశ్వాసం ఏం చేస్తుందంటే ప్రారంభంలో నా తక్కువను సాటిస్ఫై చేసేంతగా 5,000 మందికి పైబడి పంచేంత బలముగా అది మారిపోతుంది. ఎవరు ఊహించారండి ఆ రోజు? ఎవరు ఊహించారు చెప్పండి? 5,000 మందికి 5 రెట్లు పంచుతారని ఎవరు కూడా ఊహించలేదు. ఒక యేసు ప్రభుకు మాత్రమే తెలుసు అక్కడ ఏం జరగబోతుంది, మిగతా ఎవరికీ తెలియదు. ఈరోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు సమస్తం. నీ జీవితంలో బలమైన కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. సేవకునిగా నేను పలుకుతున్నాను, ఆ ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. యేసునామమున ఆ మూసివేయబడిన ద్వారము దేవుడు త్వరలోనే తెరవబోతున్నాడు. ఆగిపోయిన చోట నువ్వు మరలా ప్రారంభించబోతున్నావు. దేవుని సమాధానంతో ప్రారంభించబోతున్న కారణం నీ క్రియలు బట్టి కాదు, యేసు ప్రభు ఉచితంగా ఇచ్చిన నీతి బట్టి నువ్వు జరిగించబోతున్నావు. ఆ నీతి ఇటువైపు తిరిగితే అటువైపు డోర్స్ తెరవబడాల్సిందే. ఆ నీతి ఎక్కడ పలికితే అక్కడ కార్యం జరగాల్సిందే. కృప ద్వారా మనం విశ్వాసం మూలముగా నీతిమంతులు అయిపోయాం. కొందరు అంటారు, ఎలా నీతిమంతులు అయిపోయావు నువ్వు? దేని బట్టి అయిపోయావు అంటే వారు ఇంకా క్రియలను ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు. చూడండి, లేఖనాలు చెప్తున్నాయి మనం ఇంకా బలహీనంగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయిన లేఖనాలు చెప్తున్నాయి. అది మాత్రమే కాదు, కానీ లేఖనాలు ఇంకా స్పష్టంగా చెప్తున్నాయి దేవుడు మనల్ని వ్యాలీలో అంటే లోతైన లోయలో ఉన్నప్పుడు కూడా మనల్ని తీసుకోవడానికి ఇష్టపడాడు. పని చేయడానికి జీతం రుణమే కానీ దానం అనించబడదట. కానీ పని చేయని వానికి, చూడండి, పని చేసేవానికి జీతం రుణమేట, దానం అనించబడదు. కానీ పని చేయకుండా భక్తిని ఒకవేళ దేవుని మీద విశ్వాసం ఉంచితే వారి విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. నమ్ముదామా? బలమైన నమ్మకం మీలో పుట్టును గాక. మీపైన దేవుడు కోపంగా లేడు. యేసు ప్రభుపై దేవుడు శిక్ష వేసేసాడు. మీపైన రవ్వంత కోపం కూడా కలిగలేడు. చెప్తున్నాడు, రా నిన్ను రాజ మార్గాలు నడిపిస్తాను, నేను నీపైన కోపంగా లేను. నేను నా కుమారుని యేసు ప్రభుని చంపుకున్నాను నీకు బదులుగా. ఈరోజు ఆయన చంపుకున్నాను కారణం ఆయన పాపం నీపైన మోపైన కనుక చంపేశాను ఆయన్ని. నిన్ను బ్రతికించాను కారణం ఆయన నీతి నీకు దానంగా ఇచ్చాను. నిన్ను ఇంకెవరు ఆపలేరు. దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఇంకెవరు ఆపలేరు. నిన్ను సునామీ ఆపలేదు, ఈ లోపు కరువు ఆపలేదు, ఈ లోపల ఏది ఆపలేదు. నేను చెప్తున్నాను కదా, దేవుని కార్యాలు ఆపేది ఏమి లేదు. దేవుడు నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు. రోజుకొకలా నీవు ఉండొద్దు, రోజుకొకలా మీరు ఉండొద్దు, రోజుకొకలాంటి స్వభావం మీరు ధరించుకోవద్దు. నీతిని నమ్ముతున్న వ్యక్తి రోజుకొకలాంటి స్వభావం ధరించుకోడు. తనకివ్వబడిన విషయాల్లో నమ్మకంగా నిలబడతాడు. తనకివ్వబడిన విషయాల్లో ఘనంగా ప్రభు నామాన్ని పైకెత్తుతాడు.
నీకు ఇవ్వబడిన అన్నింటిలో కూడా ప్రభు వైపు చూడడానికి ఇష్టపడు. ఘనమైన కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో జరుగునుగాక. ఆగిపోయావు కదా, ఇక ఎవ్వరు లేరు కదా అక్కడ తోడుగా. నీ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నిలిచిపోయావు కదా, అందరూ ఎన్నో మాట్లాడేస్తారు కదా, యోసేపును లేవనెత్తిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ బట్టి కాదు, నీ క్రియలు బట్టి కాదు, కేవలం తన కృప బట్టి నిన్ను పిలిచిచ్చున్నాడు. మనం పూర్తిగా కరప్టెడ్ అయిపోయి ఇష్టాసారం బ్రతుకుతున్నప్పుడు మనకు ఒక శబ్దం వినబడింది, మనకు ఒక పేరు వినబడింది. మన పిలిపే, మన పేరే ఒకరు పిలిచారు చూస్తే, అది ఎవరు పిలుస్తున్నారో చూస్తే దేవుడు పిలిచాడండి మనల్ని. నేను పేరు పెట్టి పిలిచాను అంటున్నప్పుడు మనం బాగున్నప్పుడు పిలవలే, మనం సరిగా లేనప్పుడు పిలిచాడు మనల్ని. సరిగా లేనప్పుడే పిలిస్తే ఇంకెప్పుడు వదిలేస్తాడు చెప్పండి? నీ లోపల ఒక భావం ఉందేమో, దేవునికి దూరం అన్న భావం లేదు, నువ్వు చాలా దగ్గరకు ఉన్నావు దేవునికి. నువ్వు నిరాశపడిపోక, దేవుని కార్యాలు నీ జీవితంలో 100% జరగబోతున్నాయి. ఆయన తలుపు తెరిస్తేట ఎవరు మూయలేరు, ఆయన తలుపు మూస్తే ఎవరు తెరవలేరు. అలాంటి దేవుణ్ణి, బలమైన వాడిని నువ్వు కలిగినప్పుడు నిరాశపడక. రాత్రంతా వలలు వేసి ఏ చేపలు పడలేనప్పటికీ ఆయన ఉన్నాడు నీ పడవలో. ఇప్పుడు తిరిగి వెళ్ళావు అదే సముద్రంలోకి ధైర్యంగా ఇప్పుడు ప్రభుని పట్టుకొని వెళ్ళావు. విస్తారమైన చేపలు పట్టుకొని రాబోతున్నావు. కృంగిపోక, బిడలేని అలసిపోక, ప్రభువు నీకు బిడలు ఇవ్వబోతున్నాడు. నీ బట్టి కాదు, ఆయన నీతి బట్టే. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను, గర్భాలు తెరవబడబోతున్నాయి. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను, ఎవరైతే రోగులు వారు దేవుడు స్వస్థపరుస్తున్నాడు. నేను ప్రార్థన చేయబోతున్నాను, ఎవరైతే అప్పు బాధలు ఉన్నారో వారికి దేవుడు మంచి ఆలోచన ఇచ్చి వారి జీవితంలో ఆయన కృపించి బయటకు తీసుకురాబోతున్నాడు. ప్రార్థన చేస్తాను. మా తండ్రి నీకు వందనాలు, నాతో ఏకీభవించండి. యేసు నామమున నీ బిడ్డల జీవితంలో నూతన కార్యము జరుగునుగాక. దేవుని కుమారునిగా టైం అండ్ స్పేస్ భిన్నంగా మాట్లాడుతున్నాను. ఈ వీడియోని లేకపోతే ఈ నేను చెప్తున్న సమయంలో కాకుండా అది ఎప్పుడు చూసినా యేసు నామములో దీని బలము, దీని సమాధానం, దీని కృప అప్లై అయిపోనుగాక. యేసు నామమున నీ బిడ్డలు స్వస్థత పొందుకుందురుగాక. యేసు నామమున రోగమా విడిచిపో, చీకటి శక్తులు విడిచిపో. ఆ వ్యక్తిని ఇప్పుడే విడిచిపోమని ఆజ్ఞాపించుచున్నాను. యేసు నామములో స్వస్థత, విడుదల, సమాధానము. అప్పు బాధలో కూరుకుపోయిన వారికి యేసు నామమున వారు ఎలా అయితే కూరుకుపోయారో ఆ మార్గాల గుండా వెళ్ళి అయ్యా మరొక మార్గం క్రియేట్ చేస్తున్న యేసు నామమున నూతన మార్గం. ఐ క్రియేట్ న్యూ వే, ప్రాస్పరస్ వే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నూతన మార్గంను నేను క్రియేట్ చేయుచున్నాను. వారి జీవితంలో నూతన కార్యము జరుగునుగాక. వావ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. We worship you, Jesus. ఎవరైతే అయా బిడ్డలు లేకుండా సతమతం అయిపోతున్నారో, గొడ్రాలను పిలువబడుతున్నారో, యేసు నామమున గర్భమా తెరవడు. యేసు నామములో ఇప్పుడే తెరవడు. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ బిడ్డలు పొందుకొందురుగాక నీ దగ్గర నుంచి. ఎవరైతే వివాహం లేక వారి జీవితంలో కృషించిపోతున్నారు వారికి ఘనమైన వివాహం ప్రకటించుచున్నాను సేవకులుగా. ఘనమైన వివాహం, సాటిస్ఫైడ్ వివాహం యేసు నామమున నీ బిడ్డలకు కావాల్సినవన్నీ అనుగ్రహించమని ప్రార్థన ఏకీవించిన వారు ఏ విషయాల కొరకు ఏకీవించారో యేసు నామమున కలుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బలమైన దేవుడు బలమైన కార్యమికులు దాచించాడు. God bless you. See you tomorrow.